నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకొని వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అభిజిల్లగ్నంలో స్వామివారికి అత్యంత కళ్యాణోత్సవ పీరుడు కాబట్టి ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించారు. గృహస్థులందరి చేత కూడా గోత్రనామాదులన్నీ కూడా పలికించి ఆ తదుపరి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభిస్తూ భగవంతునికి భక్తితో సమర్పించేటటువంటిది. ముందుగా ఉపచార విధిని కూడా స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. ఉపచారాలు అంటే ఆ భగవంతునికి ప్రీతితో సమర్పించేటటువంటి కార్యక్రమాలు. అదుగో కలశ పూజను కూడా నిర్వర్తించబోతూ విశ్వక్సేనుల వారిని కూడా ఆరాధించబోతూ ఉన్నారు. యస్య ద్విధ వక్త్రాజ్యా పారిషజ్యా పరసితం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. యస్య ద్విధ వక్త్రాజ్యా పారిషజ్యా పరసితం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శృతిస్మృతినిదే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవినోర్ణవం ప్రాణానామ్యాం. ఓం భూః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. దేవో మా భోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరమస్యాం శుభదౌ అస్య దేవస్య భవతో నారాయణస్య శ్రియఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ
स पुण्यावाचकर्म करिष्यन् आदौ निर्विघ्नैर्वसमाप्यर्थं विश्वक्सेनाराधनं तदङ्गपूर्वे कर्काराधनं करिष्ये। ओं धार सप्तशमांशेषु सरस्वरिपूर्देषु अभोबृह्णन् प्रतिपादिष्ये घृणां दत्तागं दुर्गं शर्म इदमापस्वा शुदमा शान्ता शान्ततमा शुभा शुभमा बोधा बोधमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृतां दृशाः पुता ब्रह्म पवित्रेण पुता सूर्यसरस्वती आपो वायुं सर्वं विश्वा भूतान्यापः प्राणावाप प्रजापो नमा भोम द्वाप सम्राडापो विराडाप सराडाप छन्दाविश्वापो ज्योतिषापो जुविश्वाप सत्यमाप सर्वा देवता भूर्भस्वराभोम अस्मिन् कुम्भेऽङ्गा सरित्रावाहयामि यते शतं वृणे सहस्रं ज्ञाः पाठाविदाः पुत्र तेभ्यन्द्रस्वताद् विष्णुरिष्वे देवामुञ्चन्तमतः सुस्त्या वरुणमावाहयामि बृहस्मावाहयामि रक्तां ब्रदरमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः वरुणस्यैदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि एते प्लुतस्त्रोत्र्याभरणोपवेदपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षता सर्वोपचाराः सर्वतीर्थनं पुण्यं पावनं सर्वकारणं विष्णुमाधवोद्धवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्मणा निर्विघ्नेन विश्वक्सेनाराधनं करिष्ये। विश्वक्सेन दर्बाहं शङ्खचक्रसंयुतं ज्याप्तिं शृङ्खयातं पुष्पर्धवाहनं पूर्वाषाढोद्धवन्देवं दक्षिणाकुमच्चेत् आग्नेयस्माद्ददामे त्वाश्चेदात्तमेतत्सम्भवः वैराजन्ते सदन्धत्तां मृक्षां दिशावदानाम्नादिः यामे स्थान् दन्दान् दातुवं भू पद्माकारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नीसेदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि। विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेता कर्मणान् विघ्नशान्ते आरम्भे कर्मणान् पुष्टे विघ्नान् परसमाप्य कुर्यात् सुविर्भारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्विरज्ञातः पुण्यः पुण्यहं वाचयिष्ये। ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु। प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधः शुभानि वर्धन्तां वर्धतां शुभानि। ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाभिः इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढवस्वागुं सरे त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि पश्येतो आवृतानि पश्वसै इन्द्रस्य जसखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुराततं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणधस्त्रस्य द्रविणोदा सरस्य प्रेगं सदे द्रविणोदा वीरविदुषण्णो द्रविणोधारा अस्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्करोहितोपविशं यदा वै सूर्योदयति नक्षत्रं नैति यावत् तत् सूर्यागच्छेति तद्धन्यं पश्येति तावत् कृतयत्कार्ये स्यात् पुण्याः यवकुरुते। ओं भूवतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डपरिस्नाश्रवोत्तन्त्रपरिषदत्तं शान्तत्वं स पुण्यावाचर्मणि पुण्यां भ्रन्तो अभ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुण पुण्यां भ्रन्तो अभ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुण पुण्यां भ्रन्तो अभ्रन्तु पुण्यां कर्मणोऽस्तु। स्वस्ति इन्द्रोऽध्यस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्षरिष्टिं स्वस्ति न बृहस्पतिः ददातु। ओं भूवतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डपरिस्नाश्रवोत्तन्त्रपरिषदत्तं शान्तत्वं स पुण्यावाचर्मणि स्वस्तिं भ्रन्तो अभ्रन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रन्तो अभ्रन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रन्तो अभ्रन्तु कर्मणे स्वस्ति ध्यास्मव्येनं स्वां सद्या मित्रं देवं मित्रधयन्नोऽस्तु अनुराधान् हविषावध्यन्तः शतञ्जीवें सदस्य वीराः। ओं भूवतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डपरिस्नाश्रवोत्तन्त्रपरिषदत्तं शान्तत्वं स पुण्यावाचर्मणि वृद्धिं भ्रन्तो अभ्रन्तो कर्मरुद्धतां कर्मणिद्धिं भ्रन्तो अभ्रन्तो कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रन्तो अभ्रन्तो कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामयभोस्तान ऊर्जितादनां महेरणाय चक्षे योपस्वतमार्दस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्मारङ्गमावो शिक्षया जन्मत आपो जनेताजनः हिरण्यवर्णास्य पावकायाश्चातः कस्यभोजाः सुन्दरः अग्नेया गर्भं दद्रे विरूपास्थानः पश्यगुस्वाना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्हिणिः यः पोदासुनात्मा पठन्तमादेवजनाः पठन्तमनवधिया पठन्तविश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कदुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पठते स तेन सहस्रधारेण
पावमान्यः फनन्तु मां प्राजापत्यं पवित्रं यतोद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदाभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनिति सहमाप्नातु सोमस्वस्त्यावृणसमीच्या यमो राजा प्रम्नाभिः पुनातु मा जातवेदामूर्जयन्त्वाप्नातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धं च गातु भेषजं षण्णो अस्तद्विपदे षण्चतुष्पदे ओम शांति 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 प्राच्याहान्दिदेवार्तुरामार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरामार्जयन्तां प्रदेशान् दशग्रहाः पशुवामार्जयन्ताम् उदयेच्छान् दिशा भूषदेव वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वाजाः यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यः मार्जयन्ताम् वास्तोष्पदे प्रजानि यस्मान् स्वावेशो अनमिव भवानः यत्ते महे प्रजन्नो शश्वस्यने तद्पदे षण्चतुष्पदे वास्तोष्पदे शग्मया संसदाते सक्षीमहि शरण्यागात्मत्याः आवस्ये मुदयोगे वृण्णो यूयं पात स्वस्थविस्सदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन् सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निदोस्यन्तो तमः कृतं वत्सति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्ताच्च समितः सप्त जिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राकर्यत् सर्वेत्सान्नन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाः श्रुतेनेषु भूत तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां सेनो गृध्रानागसैर्धर्मनानागसोमः पवित्रमत्यैतरेपन्ने वर्णान्मय सक्सेनान्मा पुनः पाद्याचं सर्प्यामि वर्णान्मय सक्सेनान्ता भाषा गुणाभरणं निवेदयामि ताम्बूलं समर्पयामि स्वर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च అంగరంగ వైభవంగా ప్రారంభించి అదుగో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం చూసాం ఆ కలశ పూజను కూడా నిర్వర్తించి ఆ కలశంలో మునులు గంగాది సర్వతీర్థాలు అలాగే 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. జలాన్ని పవిత్రీకరణ చేసి పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్య సమర్పణ. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. లోకములో సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఆహారము అనేటువంటిది ఎలా లభిస్తుంది అని అంటే మేఘుడు వర్షిస్తే ఆ వర్షము ద్వారా పంటలన్నీ కూడా సకాలంలో పండుతాయి. మరి ప్రకృతి అంతా కూడా సకాలంలో మనకి ఫలితాలను ఇచ్చి ఫలాలను ఇచ్చి తద్వారా జీవకోటికి ఆహారం అందించబడితే జీవకోటి మనుగడ అనేటువంటిది సాధ్యమవుతుంది అని చెప్తూ ఉంటారు. స్వామివారికి ఉపచార విధుల్లో భాగంగా ఇందాకనే మనం చూసాం ఆవాహన ఆసన పాద్య అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత భూష పుష్ప గంధధూప దీప నైవేద్యం ముఖవాస ప్రణామాదులన్నీ కూడా సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా స్వామివారిని మనం ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తాం, స్వామివారిని నామాలతో కీర్తిస్తాం. మనం చేసేటటువంటి పూజ స్వీకరించమని చెప్పి కూడా స్వామిని ఇందాకనే ఆవాహన చేశారు. అంటే శ్రీవారు ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. ఎలాగైతే మనం ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అలాగే ధ్యాన మథనం చేత ఆ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలట. మనం నిత్యం అర్చించేటటువంటి స్వామివారి విగ్రహంలోకి ఆవాహన అనేటువంటిది కూడా చేసి స్వామివారికి ఆవాహన చేసిన తర్వాత చక్కటి ఆసనాన్ని కూడా కల్పించారు. అలాగే పాదముల ప్రక్షాళనకే తీర్థ సమర్పణ కూడా గావించారు. హస్తాల శుద్ధికి నీరు సమర్పించారు. అంటే వస్త్రాలతో కూడా స్వామివారికి అలంకారం చేసి యజ్ఞోపవీత కార్యక్రమాల్ని కూడా చేశారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. नागराजमावाहयामि सहस्रेशमावाहयामि शेषमावाहयामि अनन्तमावाहयामि प्रसरदेवताभ्यो नमः. इदमासनम् इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि
इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि हरिः ओम स्वस्ति नः वेदामश्विना भगः स्वस्ति देवेर्नरुणः स्वस्ति पूषां सरोदादनः स्वस्ति द्यावा पृथिवी सुचेतनाः स्वस्तेः वायुं बभ्रामहे स्वं स्वस्ति भुवनस्य अस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तेः स्वस्ते आदित्यासो भवन्तनः विश्वेः देवानोः अद्य स्वस्तेः वैश्वानरो वसुरग्निस्वस्तेः देवाः वन्त्रिभुवः स्वस्तेः स्वस्ति नः रुद्रः पात्वं वसः स्वस्ति मित्रावरुणा स्वस्ति वत्यरेवती स्वस्ति न इन्द्रश्च अग्निश्च स्वस्ति नः इति कृधि स्वस्ति बन्धामनुचरेम सूर्या चन्द्रमसामिव पुनः घ्नता जानता सङ्गमेमहि स्वस्ते नन्तार्क्षमृष्टनेमिं महद्भूतं वायुसं देवतानाम् असुरघ्नमिन्द्रासखं समत्सु बृहद्यसो नाभुवारुहेम अंहों चामाङ्गिरा सञ्जयञ्च स्वस्त्यात्रेयं मनसा दाक्षं प्रेतपाणिशरणं प्रपद्ये सुसं बाधे शुभयन्नोऽस्तु शुभगं शुभम् ఇప్పుడే మనం చూసాం పూజాధికారులు నిర్వర్తించి స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ సభక్తికంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారిని గోవిందనామాల్లో అనేక కేశవనామాల్లో కూడా కీర్తిస్తూ ఉంటారు. జగత్రాత జగద్రక్షకానని చెప్పి, త్రాత అంటే సంస్కృతంలో రక్షించేవాడు అని చెప్పి అర్థం. మనం చూస్తాం సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుది కాబట్టి లోకములో సమస్తములైనటువంటి కుటుంబాలన్నిటికీ కూడా యజమానిగా వ్యవహరించేటటువంటి ఆ మహావిష్ణువు లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి వాడు అగుగాక. జగద్రక్షకుడు జగత్పాలకుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి అదుగో మనసారా స్మరించి స్వామివారికి ప్రణామాలను అర్పించి స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. విష్ణువర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత పంచబేరాల గురించి చక్కగా తెలియజేసింది. ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థంతు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థమథోత్సవం బల్యర్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్. అంటే మన దేహానికి ఎలాగైతే పంచప్రాణాలు ఉంటాయో అదేవిధంగా ఒక విమానానికి 5 మూర్తులుంటాయి అని చెప్పబడిందట. అంటే ధ్రువవేరవ ప్రతిష్ఠ అనేటువంటిది సర్వలోకాలకు సుఖశాంతి సమృద్ధిని కలుగజేస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సమస్తములైనటువంటి కామ్యాలు పొందాలి అంటే భక్తులంతా కూడా అర్చకముఖంగా నివేదించేటటువంటి పూజల కొరకు కౌతుక బేరం ఉండాలట. ఆలయాల్లో వివిధ ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి స్నపనం కొరకు అంటే అభిషేకాదుల కొరకు స్నపన బేరం ఉండాలట. అలాగే ఉత్సవాలను భక్తజనరంజకంగా నిర్వహించాలి అంటే ఉత్సవ బేరాలు ఉండాలట. మరి పరివార దేవతలకు నివేదనాదును పర్యవేక్షించడానికి బలిబేరాన్ని విధిగా ప్రతిష్ఠించి ఆరాధించాలి అని చెప్పారు. అందుకే మన శ్రీవారి గర్భాలయంలో మనం చూస్తాం స్వామివారి పంచమూర్తులతో పాటు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారికి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి, సుదర్శన చక్రానికి, సాలగ్రామాలకు నిత్యకైంకర్యాల్లో భాగంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అదుగో మరి ఈ పూజలన్నీ దేనికయ్యా అంటే మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గంగా కూడా అదుగో స్వామివారి యొక్క అత్యావతార రూపాన్ని చెప్పారు. అందుకే శ్రీమన్నారాయణుడే భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాల్లో కొలువై ఉంటాడు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారన్నమాట. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. అంటే లోకానికి తండ్రి ఈయన కాబట్టి వైకుంఠ స్థానములో భక్తులతో భాగవతులతో ఆ మహాలక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపంలో విరాజిల్లుతూ ఉంటాడట. మరి స్వామివారి అర్చారూపం మనకు తిరుమలలో కనపడుతూ ఉంటుంది. అంటే స్థూల శరీరంతో మాంసచక్షువులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగేటటువంటి రూపమేది అంటే అదుగో స్వామివారి యొక్క అర్చావతార రూపం. అంటే స్వయం వ్యక్తము, దివ్యము, సైద్ధము, పౌరాణిషక, మానుషిక విభజనతో కూడా ఈ అర్చారూపములో భక్తులందరి పూజలన్నీ కూడా స్వయంగా స్వీకరిస్తూ ఉంటాడా భగవంతుడు. సులభమైనటువంటి మార్గములో మోక్ష సాధన కలిగించేటటువంటి రూపంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. అందుకే స్వామివారికి ఈ వైఖానస భగవద్ ఆరాధనా విధానాన్ని కూడా సూచించారు. అదుగో పూజాధికాలు నిర్వర్తించినటువంటి ఆ దీక్షాకంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు.
శైవాగం గణపతిని పసుముద్దుగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుని వారిని దర్భకూర్పుగా ఆరాధించాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది అని చెప్పి మనం అంతా కూడా అంగీకరించాలి. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి రక్షాబంధనానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి కార్యవిఘ్నాలు కలుగనీయకుండా మరి ఆ జయాదేవి కానీ సూత్రవతీదేవి కానీ నిత్యము కూడా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు అని చెప్తారు. పురా చతుర్ముఖాదేశ చత్వారో మునయోమలా ప్రణీయ వైష్ణవం శాస్త్రం భూమో అభ్యర్చయన్ నృపః మరీచిర్మందరే విష్ణుం అర్చయామాస కేశవం సర్వదేవోత్తమం దేవం శ్రీనివాసే త్రిరచ్చయేత్ కశ్యపో విష్ణుధిష్టానే శుభక్షేత్రే భృగుర్ముని. గరుడ పురాణం ఏమని చెప్పింది అనంటే వికనస మహర్షి శిష్యులైనటువంటి ఋషులు అత్రి, భృగు, మరీచి, కశ్యపులట వారంతా కూడా నాడు గురువుగారి ఆదేశం మేరకు వైఖానస సంహితలన్నీ కూడా రచించారట. వారు ఈ భూమండములో మహావిష్ణువుని ఆరాధించదలిచారట. మరి మరీచి మహర్షి మందర క్షేత్రములో, అదిగో అత్రి మహర్షి శ్రీనివాస క్షేత్రములో, కశ్యపుడు విష్ణు అధిష్టాన క్షేత్రములో, భృగు మహర్షి శుభక్షేత్రములో కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర విధిగా మహావిష్ణువు యొక్క అర్చారూపాన్ని ఆరాధించారు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. అదిగో మహాలక్ష్మి అమ్మవారిని, భూమహాలక్ష్మి అమ్మవారిని ఇరువురిని కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం చూసాం నిత్యానపాయినిగా ఉన్నటువంటి ఆ మహాతల్లి స్వామివారు లోకానికి తండ్రి జగత్పితగా కీర్తించబడితే జగన్మాతగా లోకంలో ఆరాధించబడేటటువంటి తల్లి ఇది ఎవరు అని చెప్పి అంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. శంకరాచార్యులు వారు కూడా కనకధారా స్తోత్రములో వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురారణం అని చెప్పి అమ్మవారిని స్తుతించారు. అంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మ అనేటువంటి పదానికి సంపద, ఐశ్వర్యం అని చెప్పి గుర్తు అని చెప్తూ ఉంటారు. అమరం ఏమని చెప్తుంది అనంటే లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారి యొక్క నామాలు చెప్తూ ఉంటారు. అదిగో పూజాధికాలు నిర్వర్తించి అమ్మవారి యొక్క వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారికి నిర్వర్తించబోయేటటువంటి పూజాధికాలు నిర్వర్తించినటువంటి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని సభక్తికంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. లోకములో భక్తులంతా కోరేటటువంటి కోరికలన్నీ కూడా అదిగో నిత్యానపాయనిగా ఉన్నటువంటి ఆ తల్లి ప్రతిరోజు కూడా స్వామివారికే నివేదిస్తూ ఉంటుందట. అంటే భక్తుల పాలిట కల్పవృక్షంగా కూడా అమ్మవారిని మనం స్తుతిస్తాం. అమ్మవారి ఆరాధన అనేటువంటిది, పూజాధికాలు అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా మహాలక్ష్మి అమ్మవారిని వివిధ సందర్భాల్లో అనేక పండుగల్లో కూడా వ్రతాలలో నోముల్లో కూడా అమ్మవారిని పూజిస్తారు. దానిలో ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే స్వామివారికి ఎల్లప్పుడూ కూడా వెంట ఉండి పూజాధికాలు నిర్వర్తించి అమ్మను ప్రసన్నం చేసుకుంటే ఆ భగవంతుడైనటువంటి ఆ పరాత్పరుడు, ఆ పరమాత్మ కూడా సంతోషిస్తాడట. అదిగో పూజాధికాలు నిర్వర్తించి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. యజ్ఞ వరాహస్వామి యొక్క అంకశివపై అలరారుతూ తిరుమల మనం చేరుకోగానే ఆ వరాహస్వామి యొక్క అంకశివపై అమ్మవారు ఆసీనుడాలై ఉంటారు. యజ్ఞ వరాహస్వామి యొక్క సంవాద గోష్ఠిలో కూడా వరాహస్వామి ఒక మంత్రాన్ని భూదేవి మాతకు చెప్పాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయి సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని పలుమార్లు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా పురాణాల్లో చెప్పారండి. అదిగో అమ్మవార్లిరువురికి కూడా దీక్షాకంకణ ధారణ అనంతరం స్వయంగా అర్చకవరేణ్యులు కూడా
దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మనం స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ నెలల్లో చైత్రమాసం అంటే శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం జరిగినప్పుడు అనంతం సమస్త లోకం కూడా రాముల వారి యొక్క కళ్యాణాన్ని శుభప్రదంగా వీక్షించారు. నిన్న రాత్రే మనం చూసాం స్వామివారికి తెప్పోత్సవాలు ఘనంగా వైభవంగా జరిగాయి మన తిరుపతి పుణ్యక్షేత్రములో. అదుగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో సమస్త దేవతల్ని కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి సమస్తములైనటువంటి దేవతలు కూడా మహీజంతవ్యాకోతిస్తత్యామనుసౌమ్యస్తు ఏనో మాన్గాహం గతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి ఉద్ధ్వన్యమానమస్యామి అధ్యాం బాప్మానం భజమానస్యంతు శివానస్సంతు ప్రదర్శనామాత పృథివీతోకసాత పూతక్షద్రేణ సౌమ్యాసనృష్ణాహోదవింశతి అష్టాబంధకం రచనా విదోహరం జన దేవాసో జనేన్న విష్క్రియాః జాతవేద భువనశ్రేత హింసతపసోజనిషదే అగ్నిమశ్వత్థాదివ్యవాగం సమీగర్భాజ్జనన్వ్యోమయో భూ ఘృతఃపదీకో ఘృతయోన్యగ్ని ఘృతైः సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతః పుషస్త్వా సరితో వహంతి ఘృతం పిబన్ శ్రియాయక్షదేవాన్ ఆయుర్దాగ్నే హవిషోషాణో ఘృతఃపదీకో ఘృతయోనిరేధి ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్ర విరక్షదాదిమం ఉపావరోహ జాతవేద పునస్తం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ అగ్నాయా హితే గృణానో హవిదాతి నిహోతా సత్సవృషి ఐతేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మరసాదిమస్రచ వేనావహ సబుద్ధ్యామాస్ విష్ణాశ్చోణమదశివ బ్రహ్మాణమావాహయామి ప్రజామావాహయామి పితామావాహయామి హిరణిర్భావాహయామి బ్రహ్మసేదమాసనం సోమో ధేనుగం సోమార్వంతమా సోమో వీరం కర్మణి దాతు సాధన్యం తిగం సభేయం పితృశ్రావణం యస్దాదస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమసేదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృతేజమానవస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృతేజమానవస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష పవిత్రేః స్థో వైష్ణవ్యే స్థో అగ్నేః స్థో వాయుభూతే స్థో విష్ణోర్మనసా భూతే స్థో యజ్ఞస్య పావనే స్థః పరశరస పవిత్రేః స్థో వైష్ణవ్యో దేవసవితప్రసోపనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యస్రశ్మిరాపో దేవీరగ్రే భువోగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రవనుత్తూర్య యూయమింద్రనిధ్వముత్తూర్య ప్రోక్షదాస్తా ఘృతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యో దేవేభ్యः సందత్తా బ్రహ్మణ్ణవ ప్రణేష్యామి యజమానమాతం ఇచ్చా ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్తుష్టేజమానోస్తు సప్తర్షీనాగం సూతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానంచదేహి ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానమాతం ఇచ్చా ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్తుష్టేజమానోస్తు సప్తర్షీనాగం సూతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానంచదేహి ఓం ప్రణయా దక్షప్రద బ్రాహ్మణ తీర్థేన ప్రజాతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం అగ్నిమావాహయం సోమావాహయం అగ్నిమావాహయం సోమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం వసోనావాహయం మర్తమావాహయం రుద్రానావాహయామి అపోపస్పృశ్యా శ్రీ ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయం వరుణమావాహయం ఆదిత్యానావాహయం విష్ణుమావాహయం పూషణమావాహయామి కక్షమావాహయామి కక్ష సోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేతి స్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యవాగే ప్రజాపతి ష్టనపాం ఇంద్రాయ ష్టనపాం అగ్నే ష్టనపాం సోమాయ ష్టనపామి అగ్నేయ ష్టనపాం సోమాయ ష్టనపాం అగ్ని సోమాభ్యాం ష్టనపామి ప్రజాపతి ష్టనపాం బ్రహ్మణే ష్టనపాం ఇంద్రాయ ష్టనపాం వసుభ్యో ష్టనపాం మరుద్భ్యో ష్టనపామి రుద్రేభ్యో ష్టనపామి అభవస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే ష్టనపాం మిత్రాయ ష్టనపాం వరుణాయ ష్టనపామి ఆదిత్యేభ్యో ష్టనపాం శుభ్యాం ష్టనపామి భూష్ణే ష్టనపామి కక్షాయ ష్టనపామి కక్షే సోమాయ ష్టనపామి ఔపాసన యజ్ఞాయ ష్టనపామి యజ్ఞేభ్యో దేవేభ్యో ష్టనర్పామి సర్వదేవేభ్యో ష్టనర్పామి ఆజ్యంత్ర ప్రతిశ్రయామి చరంత్ర ప్రతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమిత సస్వాహ అమృత స్వారణమసి అంతర్దమృక్ష అంతర్ధారాతయ
प्रतिष्ठारातेः चिक्पति स्वापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पति स्वापना त्वच्छिद्रेण देवस्ता सविदापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा चरुभिः इंद्राय वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सहोदसे नमः वृप्रसे नमः पंक्तिरासे नमः सर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः इतेन मन्यस्वानुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा तपस्वा षष्टिशतसहस्राः निसमक्षमर्भतमानया अन्त्यत्मात्माजातवेदस्येनेद्धसवधेजेद्वधेजास्मान् प्रजापुष्पब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाड्यं ब्रह्मन् संविद्धम् आदास्ये आदस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याय स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा पापस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सिभ्याय स्वाहा भूषणे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा इदेन मुखस्थः नुदेन मुखस्थः सरस्तेन मुखस्थः देवदप्रासाभिः ओम भूः श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते सर्वद्रव्यादरणात् प्रायश्चात्तम् अतो देवाय वैष्णवं होष्ये तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवतपस्वा ओम अतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समोढमस्वां तरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो वृदानवस्ते इन्द्रसेजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवीवचक्षुरातग् स्वाहा तद्विप्रासो वन्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जत्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐतेन मुखस्थाः अनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवहितः प्रासाभिः అన్యోన్యము చూడరే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే. తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే. తోరపు మేఘపు తురుము విభునితో, తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే. ఆరయ మయూరయానయు బలికే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. పడతి దేహలత ప్రాణనాథుడి మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమహదవ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గురోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానామధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనృత్య వర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక జలవలయితే లవణేక్షుసురా సర్పితతి క్షీరశుద్ధోదగాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రవంచశాకసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళియ సహ్యదృక్తమదృక్తమద్వింద్యవర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజతే భారత కింపురుషహారీడామృతభద్రాశ్వకే దుఃఖమాలగరమణగ కురువర్షాఖ్యణ వర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామా సంఘాతవ కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైశ్వర్యపర్యంతం కతరాశీర్వర్సహస్రావసానే ఏకైకదిలాపగ్రహణక్రమేణ సర్వరాశ్రవకసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టామతరాప్తాప్తోర్యామ శాంతవనవాజవేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహవంతర్యామి అర్చావతార స్వరూపరోణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివృత్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య
परव्यूहवन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आङ्गिरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुटमणिगण निकुंसित पादारविन्दस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थिते कारणभूतस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गिरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवानारुवैदरपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्धवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्यां भृगो सङ्कल्पतनीयां भार्गवीम् उत्तरफल्गुनीनक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वये दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणे ध्रुवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्धवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनीयां काश्यपीं रेवतीनक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वये दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्दां दास्यां विष्णुमेतुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्या सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि श्रीनाथ कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హితవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇదిగో ఈ మాంగళ్య ధారణ పూజాధికాలు కూడా నిర్వర్తించి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను పూజాధికారుల ద్వారా పవిత్రీకరణ చేసి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా వైఖానస ఆగముక్తంగా కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు నారదుల వారు కుబేరునితో అన్నాడట, ఓ కుబేరా, వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది అనేటువంటి విషయం నీకు తెలుసు కదా, ధన సహాయం చెయ్యి అని చెప్పాడట. అప్పుడు కుబేరుడు సంతోషించి 3364 కోట్ల రామనిష్కమాలిచ్చి పత్రం రాయించుకున్నాడట. మరి ఆనాడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. వెంటనే శ్రీనివాసస్వామి ఆనందంతో కుబేరుని చూసి, ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగములో
కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాడును అని చెప్పి అంటే నారదుడు కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారట. మరి ఆనాడు కళ్యాణానికి ధనం సమకూరితే శ్రీనివాస స్వామికి ఆనందానికి అంతు లేదట. వెంటనే గోవిందరాజస్వామిని పిలిచాడట. తన సోదరుడైనటువంటి సోదరా, కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమన్నాడట. గోవిందరాజస్వామి అట్లాగే అంగీకరించి ఆయన మందిర ప్రాంగణాలను, మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలు పూల తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని ఆనాడే కలియుగ వైకుంఠంగా జయించాడట. మరి ఆయన చేతిలో ధనరేఖ ఉండటం వల్ల ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదట. అందుకే శ్రీనివాసస్వామి సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగించాడు. వెంటనే ఉకులామాలిక దగ్గరకు వెళ్ళి అమ్మా, శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగాడట. వెంటనే ఉకులామాత ఒక మాట అన్నదట, నాయనా, నీవు దేవదేవుడు కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకి కూడా శుభలేఖలు అందచేయటం ప్రస్తుతం నీ కర్తవ్యము అన్నదట. మన ఇంట్లో ఒక వివాహం జరిగితే మన బంధుమిత్ర సపరివార సమేతంగా అని చెప్పి రాస్తాం. అంటే బంధువులంతా కూడా రావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అన్నటువంటి ఆ ఉకులామాలిక అమ్మ చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మరి ఆ శుభలేఖలు అందించడానికి ఆ కార్యాన్ని ఎవరికి అప్పగించారు అని చెప్పి అంటే మనకు తెలుసు, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తాగ్రేసురుడైనటువంటి అదుగో గరుత్మంతునివానికి అప్పగించారు. ఆయన శుభలేఖలు అందించి వివాహానికి ఆహ్వానించి వచ్చారు. ఆహ్వానాలు అందిన వారంతా కూడా శేషాద్రికి పయనమయ్యారండి. అంటే బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, మరి ఒకరేంది దేవాది గణాలన్నీ కూడా మనకు తెలుసు. నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, మరి అత్రి మహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, మరి దేవజాతుల్లో అనేకములైనటువంటి గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధసాధ్యులు, మరి సకలములైనటువంటి దేవతాగణమంతా కూడా ఇదిగో ఈ శేషాచలానికి విచ్చేశారు. మరి ఆనాడు అంతమంది అతిథులుగా విచ్చేస్తే వారందరికీ కూడా మరి పంచపక్ష ప్రమాణాలు పెట్టాలి కాబట్టి ఆ కార్యాన్ని ఎవరికి అప్పగించారు అని చెప్పి అంటే అగ్నిదేవుడికి అప్పగించారట. మరి ఆయన కస్తూరి, తాంబూల, చందనాదుల్నిచ్చి సత్కరించాడట. మరి ఆనాడే వాయుదేవుడు ఏం చేశాడు అనంటే పరిమళ ద్రవ్యాలను వెదజల్లుతూ సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతీదేవులంతా కూడా నలుగు పెట్టారట. గంధర్వ అంగనులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చామరాలు వీశారట. మరి శ్రీనివాస స్వామికి ఆనాడు మంగళ స్నానాలు చేయించి కస్తూరి తిలకాన్ని దిద్ది పట్టు జలధారి పీతాంబరాలు అలంకరించారట స్వామివారికి. మనం ఈనాడు స్వామివారిని చూసి ఎంత ఐశ్వర్యవంతుడు అనుకుంటాం. ఆనాడే స్వామివారు చూడండి, వజ్ర, వైఢూర్య, నీల, గోమేధిక, మరకత, మాణిక్య, పుష్పరాగ, నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట, మకర తుండలాలతో సహా స్వామివారిని ఆనాడే అలంకరించారట. గరుత్మంతునిపై కూర్చుండబెట్టారట. స్వామివారు ప్రయాణం చేస్తూ ఉంటే మరి అంశవాహనుడైనటువంటి బ్రహ్మదేవుడు కూడా వేదాలు పఠిస్తూ ఉన్నాడట. ఋషుల ఆదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వారి ఆసనాలపై ఆసీనులయ్యారట. భేరీ ఢంగాది మంగళవాద్యాలన్నీ కూడా మోగుతూ ఉంటే శేషాచలం వీడి నారాయణవన నగరానికి కూడా ఆనాడే ప్రవేశించారట. మరి ఇంత శోభాయమానంగా స్వామివారి యొక్క వివాహం అంత విధిగా జరిగితే మరి ఆకాశరాజ్యమన్నా తక్కువ చేశాడా అంటే నారాయణపురం అంతా కూడా చలువ పందిళ్ళు వేయించాడట. మరి పచ్చని తోరణాలు కట్టించి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడట. కన్నులు మిరుబుట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లే దీపాలతో మరి నారాయణవనమంతా కూడా అలంకరించాడట. మరి అనేక వాద్యాలను ఏర్పాటు గావించాడట. ముత్తైదువులందరినీ కూడా రప్పించాడట. మరి పద్మావతీదేవి అమ్మవారికి నలుగు పెట్టించి పన్నీటి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలతో కూడా అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేశారట. మరి ఆనాడు శ్రీనివాసుడు పురప్రవేశం చేస్తున్నాడు అని వార్తాహరుడు చెప్తే ఆకాశరాజు శ్రీనివాసునికి ఎదుర్కోలు గావించటానికి మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసుని సంధించి గజవాహనంపై కూర్చొండబెట్టారట. అదిగో పూజాధికాలు నిర్వర్తించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను స్వామివారి హస్తానికి తాకించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. వైఖానస ఆగమోక్తంగా జరిగేటటువంటి ఈ నిత్య కళ్యాణ కైంకర్యములో మనం స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగినందుకు చాలా సంతోషించాలి. ఎందుకంటే ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు
ఘనంగా జరిగినటువంటి ఆ వివాహ తంతును ఈనాడు మనం అతి పవిత్రంగా వైఖానసాగమ పద్ధతిలో అర్చక వరేణ్యులు ఆచరించేటటువంటి ఈ పూజా విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే స్వామివారికి ఆనాడు పురవీధుల్లో కూడా అంతా కూడా ఊరేగించారట. అదిగో అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. ప్రజాపతిస్త్వమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేదవస్తత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవి వసుంధరా సాధుదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సతి నీకు నమరే, అటువంటి సతి నీకు నమరే నాయకుడా, అటువంటి సతి నీకు నమరే నాయకుడా. తటుకన నీకే తగునయ్యా, అటువంటి సతి నీకు నమరే నాయకుడా. తటుకన నీకే తగునయ్యా, అటువంటి సతి నీకు నమరే. సారెకు దూరక మెలుపున ఆనలు మీరక, చలములనూరక సారెకు దూరక మెలుపున ఆనలు మీరక. పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ. కిలకిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ. అటువంటి సతి నీకు నమరే నాయకుడా. తటుకన నీకే తగునయ్యా, అటువంటి సతి నీకు నమరే. వామస్రాజకే స్వాహ. తత్వాజాం బ్రహ్మణ వందమానస్తాశాః స్తేజమానో హవిర్భిః అహేడమానో వరుణేః భోద్రశిం సమాన ఆయుః ప్రమోషి స్వాహ. తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య డవయాశిష్టాః
यजुष्ठः पण्डितमः सौषिडानो विश्वाद्वेषागं सुप्रमुत्य स्वाहा तत्त्वन्नोऽग्ने मो भवति नेदुस्योऽस्यावसौव्यष्टौ अवयक्षणो वर्णगम्राणो विहिमृडीगं सहो नेधि स्वाहा त्वमग्ने अयास्त्यासन्मनसा इतः अयासन् हव्यमूषे यानो देहि वेशग स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा अयते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः द्विजप्रासाभिः ओं भूः अतिविरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये अयतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसुतप्रसवा इमां राजान्ति आज्यमभिगार्य इमां लाजानौपामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदायसा स्वायुषो दोहिदेनागमृधेनोत्तर्जन्यस्य सुष्मेणो दस्तामृतागम् अनु विश्वावदत्त्वया व्यंधारावधन्या इव अतिगाहे महेद्षः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदायुसा स्वायुषो दोहिदेनागमृधेनोत्तर्जन्यस्य सुष्मेणो दस्तामृतागम् अनु विश्वावदत्त्वया वयं धारावधन्या इव अतिगाहे महेद्षः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानौपन्ति दीर्घायुरस्तरेपतिरे दन्तां ज्ञातयो मम स्वाहा उदायुसा स्वायुषो दोहिदेनागमृधेनोत्तर्जन्यस्य वयं धारावधन्या इव अतिगाहे महेद्षः भूस्वाहा भूस्वाहा स्वस्वाहा भूर्भुवः स्वस्वाहा एतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवहितप्रासाभिः ओं भूर्तिविरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्तरवीर्यादरणात् प्रायस्तात् थमुतो दिवादिवैष्णवं होष्ये एतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवहितप्रसवा ओं मतो देवाः वन्तनोतः विष्णुचक्रमे पृथिव्याः सप्तधाम्भिः स्वाहा इदं विष्णुचक्रमे त्रयधाने देवतं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुस्तेतोः व्रतानि पुस्वसे इन्द्रस्य युज्यसखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो विपन्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा एतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवहितप्रासाभिः ओं भूः अतिविरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं परिष्ठातन्त्रं करिष्ये एतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवहितप्रसवा यदस्य कर्मणोऽतीतमिद्यानेन महाकरम् अग्निस्य सृष्टावर्तं करोतु स्वाहा अग्नेः सृष्टकृते सुताहुताहुतेन कामानः समुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा यन्मात्मनोमिन्दाबोधग्निस्तत्तु नरः जातवेदावचक्ष्मि स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनीन्द्रो बृहस्पतिः पुनर्म्याश्वाजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा श्रेष्ठेभ्य स्वाहा बेजन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुणमतिनोक्तं चेग्ने अतिरिक्तं कर्मणो चेन्मग्नः पर्वाणि प्रतिनिधिकल्पयन् स्वाहा देवान् स्वाहा यथोः शेषु धीमे स्वाहा समितस्तेजोस्तेजोमयधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमे चित्तमे बाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे बाहि स्वाहा सप्तते अग्ने समित सप्तविपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा इन्द्रिय सप्तयोनिरावरण स्वाहुतेन स्वाहा
అగ్నిర్భుక్తం వేదిర్భుక్తం దేవుర్భుక్తం పృథివీభుక్తం ఓషధస్పతిగం దర్భాశ్చభుక్తం అగ్నిర్జీర్ణం వేదిర్జీర్ణం దేవుర్జీర్ణం పృథివీజీర్ణం ఓషధి వనస్పతిగం దర్భాశ్చీర్ణగుస్సాహ సప్తతే అగ్ని సమిద సప్త ఇష్పాన్ సప్తర్హ్య సప్తధామ ప్రియాణి సప్తహోత్రాः సప్తధాత్వా ఇంద్రియ సప్తయోనిరావృణస్వాగ్తేన స్వాహా అగ్నిస్త్రిపదు వేదస్త్రిపదు దేవస్త్రిపదు పృథివీస్త్రిపదు బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం భోషదర్భాశ్చర్ప్యంతాం యదక్షప్రదా మహాప్రదా మహాసాక్షిమస్తృప్యంతాం ఐదేనముగ్రస్తాः అన్వితేనముగ్రస్తాः సస్తేనముగ్రస్తాः దేహదప్రాసావీః పవిత్రం స పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణమే భూయాత్ స్వాహా సన్మే భూయాత్ స్వాహా అక్షతమక్షతే ప్రాచ్యాహాంతి దేవార్చ మార్జయంతాం దక్షిణాయాం శ్వాసాః మార్జయంతాం మార్జయంతాం ఉదీహీచాంతికా భూషణస్య మార్జయంతాం ఊర్ధ్వాయాహాం యజ్ఞసంవత్సరోగ్నిమితిర్మార్జయంతాం అతోధరాధరే నాగేభ్యో మార్జయంతాం దక్షిణతః పరదేపణయా పశ్చిమతः పరదేపణయా ఉత్తరతः పరదేపణయా దక్షిణతः విష్ణోः సమసి పశ్చిమతः విష్ణోः సమసి ప్రాచ్యాం విష్ణోः సర్వసి సర్వాణ్యాన్ సమూష్య గంధిం విసృజ్య అద్భిః ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామాపవోషధయో మరుదాం ప్రషదయశ్చ దివం గచ్చతతో నోరుష్టిమేరి స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్త్యోద్భుతిః ఆదిత్య సోమో నమః త్రియాయుషం జమదగ్నే కశ్యపశ్చ త్రియాయుషం తద్దేవానాహం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాజ శతాజ సదంచవత్సే త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాజ శతాజ సదంచవత్సే త్రియాయుషం ఆపోహిష్టామయో భోస్థాన ఊర్జేదాత్నా నేర్ణాయతే యోగసూరమార్గస్తస్య భార్యదేనః విశదీర్య మాత్రః తస్మారంగమాపోష్ట్యాయనదా ఆపో జనేథా జనః ప్రత్యేజ్ఞేదేశీనహం తేయస్తే భూయాసమస్తేజ్ఞేరస్యనహం సత్యస్య భూయాసమస్తేజ్ఞేరస్యనహం పరస్య భూయాసం మయి మేధాం మే ప్రజామే యజ్ఞస్యజో దాతు మయి మేధాం మే ప్రజామే ఇంద్రియంద్రియం దదాతు మయి మేధాం మే ప్రజామే సూర్యోధ్రాజో దాతు జోక్షసూర్యం దృశే యోదగాన్మాతో నమః మనసాపనాతు పోంచమే సదస్యమే జ్ఞాపదే నమశ్చ సత్యేహే జ్ఞానం తస్మై తస్మై తే నమః బాలకదంబా చ దంబా సత్యే నంబా ముప్పై నంబా గోత్రహే నంబా సంసార భాగ్నే జాతవే దేవాన్ ప్రద్దర్దవో నమః కాయేన వాచా మనసేంద్రియర్వా హృదయాత్మనా వా ప్రతి స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోభారం నివేదయామి అగ్నిపురుషాయ నమః గుడోభారం నివేదయామి అగ్నిం ఆదిత్యం ఉపగచ్చ ఓ వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా నిర్వర్తిస్తూ అదిగో పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా ఇప్పుడే నిర్వర్తించారు. ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. అదిగో గోదాదేవి డిసెంబర్ నెలలో మనం చూస్తూ ఉంటాం. మార్గశిర మాసంలో విశ్వకళ్యాణంగా కూడా భాసిల్లేటటువంటి ఆ గోదాదేవి కళ్యాణాన్ని రంగనాథ స్వామి యొక్క ఆలయంలో శ్రీరంగంలో జరిగేటటువంటి తీరు, అలాగే తిరుమలలో కూడా
గోదాదేవి కళ్యాణాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అనంత వైభవంగా నిర్వర్తించేటటువంటి ఒక భక్తురాలికి జరిపేటటువంటి ఆ ఉత్సవాన్ని విశేషంగా ఎంత విధిగా నిర్వర్తిస్తూ ఉంటారో, అంటే ఆండాళ్ళు తల్లిగా పిలువబడేటటువంటి ఆ గోదాదేవి విష్ణు చిత్తుల వారికి పూల తోటలో లభించిందట. అంటే అల్లారు ముద్దుగా పెంచబడినటువంటి ఆ గోదాదేవి శ్రీరంగనాథుణ్ణే పెండ్లాడాలి అని చెప్పి పతిగా పొందాలి అని చెప్పి భావించిందట. అంటే తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారు అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో రంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ ఉన్నారు. కొబ్బరికాయలు కూడా అటు ఇటు దొర్లిస్తూ ఉన్నాడు. గోదాదేవి తండ్రి అలంకరించేటటువంటి ఆ పూలమాలన్నింటినీ కూడా అలంకరణగా తీసుకుని వెళితే ఆవిడ ముందే ధరించేదట. స్వామివారికి ఆవిడ ధరించిన తర్వాత పంపించేదట. అలా ఆ రహస్యాన్ని తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారికి తెలిసింది. వెంటనే ఆయన చాలా దుఃఖించాడు. స్వామివారికి మాలధారణ కావించద్దు అని చెప్పి అనుకున్నాడట. కానీ స్వామివారి యొక్క ముఖం చిన్నబోయిందట. దీనంతటికీ తన కుమార్తె తప్పిదం కారణమని చెప్పి బాధపడుతూ ఉంటే స్వామివారు విష్ణు చిత్తుల వారితో అదేమీ లేదు, ప్రతిరోజు కూడా గోదాదేవి ధరించినటువంటి మాలధారణే కావాలి అని చెప్పి ఆదేశించారట. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారికి ప్రథమంగా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు పుష్పమాల పరివర్తన కార్యక్రమంలో. మరి ఏ విధంగా అయితే విష్ణు చిత్తుల వారు అలాగే చేశారట. మరి గోదాదేవి కూడా తన తోటి ఎవరైతే చెలికత్తెలు ఉన్నారో వాళ్ళందరితో కూడా తిరుప్పావై వ్రతాచరణం కూడా చేపట్టిందట. మరి స్వామివారి ఆదేశానుసారమే గోదాదేవికి రంగనాథ స్వామివారికి కూడా వివాహం జరిగిందట. మరి ఆ వివాహానంతరం కూడా గోదాదేవి ఆ చిద్విలాసంలో లీనమవుతూ మరి విష్ణు చిత్తుల వారు బాధపడుతూ ఉంటే విష్ణు చిత్తులకు జ్ఞానోపదేశం చేసి ఆ మాయ నుండి కూడా వెలుపలికి రావడానికి కూడా సాయం చేశారట. మనం తిరుప్పావైలో ఉన్నటువంటి పాసురాలన్నీ కూడా ఆనాడు మార్గశిర మాసములో అంటే భగవద్గీతలో స్వామివారు పరమాత్మ ఒక్కానించిగా మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరహ అని చెప్పి అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే పుష్పమాలను మరలా భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధారణగా నిర్వర్తింపజేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. పుష్పమాల పరివర్తన కైంకర్యంలో వివాహాదుల్లో మనం చూస్తాం. అంటే పూలమాలను మార్చుకునేటటువంటి పద్ధతి అంటే దైవంగా తలించేటటువంటి ఆ భగవంతుడికి కూడా సకలములైనటువంటి ఆచార పద్ధతుల్లో శాస్త్రోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ కైంకర్యములో ఈ పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా నిర్వర్తిస్తూ సభక్తికంగా స్వామివారికి సప్రణామంగా శాస్త్రోక్తంగా కూడా నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి ఆనాడు ధనుర్మాసములో మహావిష్ణు ఆలయాల్లో పాసురాల్ని పఠిస్తూ గోదాదేవికి జరిగినటువంటి కళ్యాణాన్ని ఎంత విధిగా నిర్వర్తించి అమ్మవారి స్వామివార్ల యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా అయితే పొందుతామో అదుగో ఈ స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి సంవత్సరములైనటువంటి దంపతులందరూ కూడా విశేషంగా స్వామివారి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలకు పాత్రులవుతారు అనేటువంటి విధిగా కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. కర్మయోగులు ముఖ్యులా కనుగొనగ జ్ఞానయోగులు ముఖ్యులా వీరిలో ఎవరు గొప్ప వివరించి తెలియచెప్పము అచ్యుత నా యందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజించువారు సర్వమ్ము నేనే ఎంచి మది నుంచి సంచరించడు వారును. అంటే భగవంతుడు సమాధానం ఇచ్చాడండి. ఎవరు ముఖ్యమైనటువంటి వారు అంటే స్వామివారికి భక్తితో ఎవరైతే ఆరాధన చేస్తారో సేవిస్తారో వారే నాకు ప్రీతిపాత్రులైనటువంటి భక్తులు అన్నారట. తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణ అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే